మ్యూజిక్ వినడం బాగా ఇష్టం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను నేను. 24/7 మీ మైండ్ చాలా ఆక్యుపైడ్గా ఉంటుందేమో అని డౌట్ నాకు. ఉంటుంది. అంతేనా? అంతే. చెప్పులు వదిలేసి ఎలా వచ్చారు మీరు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మర్చిపోయినా సడన్గా. ఎక్కడ వదిలేశారు? కార్లో ఉన్నాయి. కార్లో చెప్పులు వదిలేసి నడుచుకుంటూ వచ్చారు. ఫోన్లో మాడుతూ వచ్చారా? ఏంటండి? ఎస్. కొంచెం ఇక్కడ ఉండరా ప్లీజ్? ఇక్కడే ఉన్నాండి. ఇక్కడే ఉన్నారా? ఇంకేమన్నా ఆలోచిస్తారా? ఏం లేదు ప్రస్తుతానికి మీతోటే. నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకు ఐడియా ఉంది, మీకు 1 hourలో మీకు ఇంటర్వ్యూ ఉంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఇంకో లేదండి, నేను కంప్లీట్గా తొందరగానే పంపించేస్తాను. చాలా కాన్షియస్గా మీ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నారు. యా, దట్స్ ట్రూ. సో మీరు చదువుకునేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు డైరెక్టర్ అయినప్పుడు కానీ నేను ఇలాంటి సినిమాలు తీసి నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుని మీ మైండ్లో థాట్ ఏమైనా ఉందా? నాకు యాక్చువల్గా అంటే ఫిల్మ్ మేకర్కి ఒక గొప్ప అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఒక 2.5 గంటలు ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టి ఒక విషయం చెప్పడం అనేది. సో నాకు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు లోపటున్న ఇన్హిబిషన్స్ కానీ, వాళ్ళు పడే కష్టాలు కానీ, అవి వాళ్ళకి ధైర్యం ఇచ్చే సినిమా తీయాలని ఉంటుంది. అదే నాకు సినిమా ద్వారా చెప్పాలని ఉంటుంది. ముందు సినిమాలో అది చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వరల్డ్ వార్ గురించి కావచ్చు, దేని గురించి అన్న అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్, అంటే ఒక ఫిల్మ్ అనేది ఒక సొల్యూషన్ లాగా ఉండాలనిపిస్తుంది నాకు. సో అట్లాంటిది చేయాలని చూస్తున్నా. మేబీ దానికి చాలా నాలెడ్జ్ కావాలి, చాలా స్క్రిప్ట్ రైటింగ్ కావాలి. చూడాలి ఫ్యూచర్లో నా నుంచి అట్లాంటివి వస్తాయేమో. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని, డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని ఎంతోమంది కృష్ణానగర్లో నుండి, ఫిలిం నగర్లో నుండి ఎంతోమంది చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అవును. ఒక ఆపర్చునిటీ రావాలంటే అంత ఈజీగా రాదు. ఎస్. మీరు ఫస్ట్ మూవీ, అందులోనూ ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీ మీకనే కాదు ఎవరికైనా సరే, అది కమర్షియల్గా హిట్ అవ్వకపోతే మళ్ళీ మన దగ్గరకు వచ్చి సినిమా పెట్టేవాళ్ళు, డబ్బు పెట్టేవాళ్ళు మళ్ళీ మనకి దొరకాలంటే చాలా స్ట్రగుల్ అవ్వాలి. సో మీ విషయంలో ఏం జరిగింది అని అంటే మీరేం చెప్తారు? నాకు అదేం చాలా ఆపోజిట్ అయిందండి. అంటే నాకు జనరల్గా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే చాలా ఉంటుంది అనమాట, స్ట్రగుల్ కానీ అది కానీ. నాకు పోస్ట్ ప్రొడక్షన్లోనే నాగేశ్వన్ మెసేజ్ పెట్టిండు, ఇట్లా నేను ఎప్పటి నుంచో నీతో సినిమా వేద్దాం అనుకుంటున్నా, కలుద్దామని. పోస్ట్ ప్రొడక్షన్లో కలిసాను నాగేశ్వన్ని. తర్వాత సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ చేయడేమో అనుకుని నేను, బట్ దాంతో సంబంధం లేకుండా, లేదు మనం సినిమా చేద్దాం అనుకున్నాం కదా అని చెప్పి. దట్స్ నైస్ కదా? చాలా నైస్ అసలు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం సక్సెస్లో ఉంటేనే అవును మనం కనపడతాం అందరికీ, లేకపోతే ఈవెన్ స్వప్న కానీ ప్రియాంక కానీ అసలు ఎక్కడ కూడా ఒక ఫ్లాప్ డైరెక్టర్గా కానీ అసలు ఏం లేదనమాట. కథ నచ్చింది, మనం సినిమా వేద్దాం అనుకుంటున్నామని. అంటే చాలా ఒక జాయ్ఫుల్ అట్మాస్ఫియర్లో జరిగింది షూటింగ్. ఎక్కడ కూడా షూటింగ్ డేస్ పెరిగినా, బడ్జెట్ పెరిగినా కానీ వాళ్ళ ఎక్కడ కూడా అసలు వాళ్ళ లోపల ఇరిటేషన్ కానీ అదేం ఉండకపోయేది అనమాట. చాలా అందుకే మీకు ఆ ఎనర్జీ అనేది సినిమాలో వచ్చింది, మీకు అంత జాయ్ అనేది. ఆయన చెప్పినట్టు నవీన్ పోల్శెట్టి గారు ఏమన్నారంటే, మేము 3 జాతిరత్నాలు వేరంటే అసలు మా డైరెక్టర్ సూపర్ జాతిరత్నం, మామూలు రత్నం కాదు అని. ఓకే. సో ఎందుకన్నారు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంత రిజర్వ్డ్ ఉన్నారంటండి బాబు, అడిగిన దానికి ఇంత ముక్క చెప్తున్నారు. నేను ఇప్పుడు ఎవరైనా కొంచెం అడిగితే కొంచెం మాట్లాడాలి కదా, అసలు ఇంత అడిగితే ఇంకా ఇంత మాట్లాడుతున్నారు మీరైతే. అసలు చచ్చిపోవాలి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే, మామూలు విషయం కాదు. లేదండి, మేము ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినా, అందుకే. ఓకే, నేను అందుకే రిపీట్ అవ్వకుండా మాట్లాడుతున్నాను. మిగతా ఎక్కడా కూడా క్వశ్చన్స్ అన్ని కొత్తగా ఉన్నాయి. దట్స్ ట్రూ. సో నాగశ్విన్ గారితో కానీ మీ 3 జాతిరత్నాలతో కానీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? టెరిఫిక్ అండి. అసలు నాగశ్విన్తో ఫస్ట్ అంటే అసలు నాగశ్విన్ అంటే ఎక్కడ ఈగో అనేది ఉండదు అనమాట. అంటే నేను ప్రొడ్యూసరు ఏదైనా నాకు ఇన్పుట్ ఇచ్చినా ఫైనల్గా నా డిసిషన్ అంటే మళ్ళీ నేను దాన్ని యాక్సెప్ట్ చేసినా కానీ, వీడు నేను చెప్పినా కాబట్టి యాక్సెప్ట్ చేసినా, లేదు నిజంగా వీనికి నచ్చే యాక్సెప్ట్ చేసినా అని చెప్పి ఆలోచిస్తాడు. మళ్ళీ నన్ను 10 సార్లు అడిగిపిస్తాడు వేరే వాళ్ళ నుంచి, లేదు నిజంగా నాకు నచ్చే యాక్సెప్ట్ చేస్తున్నాను నేను అని చెప్పి. అట్లా చాలా ఇన్పుట్స్ ఉన్నాయి నాగశ్విని ఈ మూవీలో. తర్వాత నేను చాలాసార్లు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటా, కానీ ఆ మూమెంట్ రానియాడు అనమాట. నేను చాలాసార్లు ఫోన్ చేసి అంటే వద్దు మస్తు మాట్లాడినా, ఫోన్ పెట్టేసి అంటూ ఉంటారు. సో ఇక నవీన్ రావుల దర్శి అంటే చాలా వాళ్ళతో మీకు డే 1 నుంచి చాలా ఒక ఫ్రెండ్లీ వైబ్ వచ్చేస్తుంది మీకు. ఎక్కడ కూడా చాలా మ్యాజికల్గా జరిగింది షూటింగ్ అంతా. ఒక్కొక్క డైలాగ్ ఈ చివరికి ఫోకస్ పుల్లర్ దగ్గర నుంచి లైట్ బాయ్ వాళ్ళకు కూడా డైలాగ్స్ అనేవి పట్టేటోళ్ళు అనమాట. వాళ్ళు అంతా ఎంజాయ్ చేసేటోళ్ళు షూటింగ్. ఓకే. నవీన్ అయితే చాలా
రేపు షూటింగ్ అంటే ఈరోజు దాన్ని డిస్కస్ చేయడము, దాన్ని బెటర్ చేయడము, ఇంకెట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పి నవీన్కి నిద్ర ఉండదు రేపు షూటింగ్ అంటే. చాలా నాకు నిద్ర ఉండేది కాదు. సో నేను ఫోన్ అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాను ఇక నేను. నవీన్ మామ నాకు టెన్షన్ వస్తుంది రేపు సీన్ ఏందని చెప్పి ఫోన్ చేస్తే నేను స్విచ్ ఆఫ్ చేసి పడుకునేటోని నేను. నెక్స్ట్ డే లేచి చెప్పేటోని ఇక అట్లా జరిగేది. నవీన్ గారు పాపం చాలా ఎమోషనల్ అయినట్టున్నారు కదా. చాలా నాగేశ్వరిని పట్టుకొని ఏడ్చిండు. అదే నన్ను ఎందుకు పట్టుకొని ఏడవలేదని చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను. మిమ్మల్ని పట్టుకున్నారు. అచ్చా డైరెక్టర్ మీరు కదా. అట్లా అని కాదు, అంటే మా సెట్లో ఎవరు నన్ను పట్టుకొని ఏడవలేదు యాక్చువల్గా. ఎందుకు ఏడవలేదని మా యూనిట్ వాళ్ళందరికీ ఈరోజు క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకు నన్ను పట్టుకొని ఏడవలేదు. సూపర్ జాతిరత్వమైన మామూలు విషయం కాదు.